అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన బౌద్ధ కథలోకి వెళ్దాం. ఆ, చక్కుప్పాల థేరా అనే ఒక భిక్షువు కథ ఇది. నమస్కారం. అవును. ఆయన జీవితం ద్వారా అంటే మనస్సు, మనం చేసే పనులు, వాటి ఫలితాల గురించి బౌద్ధం ఏమి చెప్తోందో కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. తప్పకుండా. దీనికి ఆధారం ఒక పాత ధర్మ ప్రవచనం కదా. అవును, ఈ కథ మనకు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. ముఖ్యంగా మన ఆలోచనలకి, మన చర్యలకి, వాటి వల్ల కలిగే మంచి చెడులకి మధ్య సంబంధం అదెంత సంక్లిష్టంగా ఉంటుందో చూపిస్తుంది. అవును. చక్కుపాల కథ ఒక అద్దం లాంటిదనమాట. మనస్సు మనల్ని ఎలా నడిపిస్తుంది, కర్మ సిద్ధాంతం అది నిజంగా ఎలా పనిచేస్తుంది, మనల్ని ఇబ్బంది పెట్టే చెడు మానసిక స్థితులు ఏంటి, ఇలాంటివి చర్చిద్దాం. సరే, మొదట కథలోకి వెళ్దాం. ఈ చక్కుపాల థేరా చాలా గట్టి పట్టుదల ఉన్న వ్యక్తంట కదా. అవునండి, చాలా. ఎంత తీవ్రంగా అంటే ఆ సాధనలో అసలు పడుకోవటమే మానేశారట. నిజమే. కేవలం కూర్చోవడం, నిలబడటం, ఇంకా నడవడం, అంతేనా? ఆ 3 భంగిమల్లోనే సమయం గడపాలని ఒక దీక్ష పూనారు. అసలు ఎందుకంత కఠినంగా? ఏంటంటే ఆ రోజుల్లో భిక్షువులు వర్షాకాలం వస్తుంది కదా, ఆ 3 నెలలు వస్సా అంటారు దాన్ని. వసా, అవును. ఆ సమయంలో ఒకే చోట ఉండి తీవ్రంగా ధ్యానం చేసేవాళ్ళు. జ్ఞానోదయం పొందాలనేది వాళ్ళ లక్ష్యం. సరే. చక్కుపాల కూడా అలాగే మొదలుపెట్టారు. కాని ఆయనకు అనిపించింది, సాధన చేస్తున్నా తనలో ఇంకా కోరికలు, ద్వేషం, అజ్ఞానం అంటే ఆ రాగద్వేషమోహాలు పోలేదని. ఓ. అందుకే వాటిని జయించడానికి ఇంకా తీవ్రంగా ప్రయత్నించాలి అనుకున్నారు. అందులో భాగమే ఈ పడుకునే భంగిమను వదిలేయడం. అయితే ఇలా కఠినంగా నిద్ర లేకుండా చేయడం వల్ల ఆయన కళ్ళకు సమస్య వచ్చిందట. అవును, పాపం కంటిచూపు బాగా దెబ్బతింది. వైద్యుడు చూసి మందిచ్చాడుగాని కానీ ఒక షరతు పెట్టాడు. ఈ మందు పనిచేయాలంటే తప్పకుండా పడుకునే వేసుకోవాలి అని. అయ్యో, ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది కదా. ఆయన ముందు 2 దారులున్నాయి. అవును. ఒకటి, తన దీక్షను పక్కన పెట్టేసి మందు వేసుకుని కళ్లను కాపాడుకోవడం. లేదంటే దీక్షను కొనసాగించి కంటిచూపును పూర్తిగా పోగొట్టుకోవడం. చాలా చాలా కష్టమైన పరిస్థితది. నిజంగా. బౌద్ధ సాధనలో ఇలాంటి సంకల్పానికి అంటే నిశ్చయానికి అధిమోక్ష అంటారు. అధిమోక్ష. దానికి చాలా విలువుంది. అంటే శరీరం సౌకర్యం కంటే లేదా మన ఇంద్రియ సుఖాల కంటే ఆధ్యాత్మిక లక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. చక్కపల తీరా అదే చేశారు. తన సాధనా సంకల్పాన్ని మధ్యలో ఆపకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అంటే కళ్ళు పోయినా పర్లేదనుకున్నారా? అవును, సరిగ్గా అదే. కళ్ళు పోయినా, చివరికి ప్రాణం పోయినా సరే మొదలుపెట్టిన దీక్షను మాత్రం వదలకూడదని. అబ్బా, చివరికి ఏమైంది మరి? చివరికి ఆయన జ్ఞానోదయం అంటే అర్హత పదం పొందిన అదే క్షణంలో ఆయన కంటిచూపు పూర్తిగా పోయింది. అంటే పూర్తిగా అందులైపోయారా? సాధన కొనసాగించండి అని. ఎంత గొప్ప సంకల్పం! అర్హతా పదం అంటే అది చాలా ఉన్నతమైన స్థితి. రాగ, ద్వేష, మోహాలు పూర్తిగా నశిస్తాయి. కొత్తగా మంచి లేదా చెడు కర్మలు చెయ్యని స్థితి అది. సరే. అయితే ఆయన అంధుడయ్యాక ఒక సంఘటన జరిగింది. ఆయన రోజూ నడుస్తూ ధ్యానం చేస్తారు కదా, చంక్రమణం అంటారు. చంక్రమణం. అలా చేస్తున్నప్పుడు కళ్ళు కనపడవు కదా. తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పురుగుల్ని కాలు కింద వేసి నలిపేశారు. అయ్యో. ఇది చూసిన కొందరు భిక్షువులు కొంచెం కలవరపడ్డారు. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. జ్ఞానోదయం పొందిన వ్యక్తి తెలియక చేసిన పనికి కూడా కర్మఫలం ఉంటుందా? అంటే వారి ఉద్దేశ్యానికి చర్యకు మధ్య సంబంధమేంటి? అవును, ఇది చాలా కీలకమైన ప్రశ్న. మరి మిగతా భిక్షువులు ఏమన్నారు? వాళ్ళు ఇదే విషయాన్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్లి అడిగారు. అప్పుడు బుద్ధుడు చాలా స్పష్టంగా వివరించారు. ఏం చెప్పారు? చక్కుపాలకు ఆ పురుగులను చంపాలనే ఉద్దేశం అంటే చేతన అది ఏమాత్రం లేదు. ఆయన కావాలని చేయలేదు. ఓ, అలాగా. కాబట్టి ఆ సమయంలో ఆయనకు ఎలాంటి చెడు కర్మ అంటదు అని చెప్పారు. అయితే మరి కంటిచూపు పోవడానికి కారణం? అక్కడికే వస్తున్నాం. బుద్ధుడన్నారు, ఆయనకు చూపు పోవడానికి కారణం మాత్రం ఉంది, కాని అది ఈ జన్మలో జరిగింది కాదు. కాదా? మరి అది ఆయన గత జన్మలలో చేసిన ఒక పని యొక్క ఫలితమని చెప్పారు. ఇక్కడ నుంచే ఆయన గత జన్మ కథ మొదలవుతుంది. ఓ, గత జన్మ కథ ఉందా దీని వెనుక? చెప్పండి, చాలా ఆసక్తిగా ఉంది. అవును, ఇది కర్మ సిద్ధాంతాన్ని బాగా వివరిస్తుంది. ఆ కథ ప్రకారం పూర్వజన్మలో
ఈ చక్కుపాల ఒక గొప్ప వైద్యుడు. వైద్యుడా? సరే. ఆయన దగ్గరికి ఒక పేద స్త్రీ వచ్చింది. ఆమెకు కంటిచూపు కొంచెం మందగించిందట. ఆమె వైద్యుడితో అంది, అయ్యా, నా కంటిచూపు పూర్తిగా బాగుచేస్తే నేను నా పిల్లలు మీకు జీవితాంతం సేవ చేస్తామనే మాటిచ్చింది. వైద్యుడు సరేనని వైద్యం చేసి ఆమెకు పూర్తిగా చూపు తెప్పించాడు. కాని ఆ తర్వాత ఏమైంది? మాట తప్పిందా? అవును, ఆమె మనసు మార్చుకుంది. ఇచ్చిన మాట తప్పించుకోవాలని. తనకు చూపు ఇంకా రాలేదని, నయం కాలేదని అబద్ధం చెప్పింది. అయ్యో! అలా మోసం చేసిందా? అవును, వైద్యుడికి ఆమె అబద్ధం చెబుతోందని తెలిసిపోయింది. దాంతో ఆయనకు పట్టరాని కోపం, ఆవేశం వచ్చాయి. సహజమే కదా, మోసం చేస్తే కోపమొస్తుంది. నిజమే. కాని ఆ కోపంలో నన్నే మోసం చేస్తావా అన్న ఆగ్రహంతో, ప్రతీకారంతో ఆమెకు మళ్లీ వైద్యం చేస్తానని చెప్పి ఈసారి ఆమెకు పూర్తిగా అంధత్వం కలిగించే మందిచ్చేశాడు. అమ్మా! ఎంత పని చేశారు? చూడండి, ఆ క్షణికావేశంలో చేసిన ఆ తీవ్రమైన చెడు పని, అకుశల కర్మ, దాని ప్రభావం ఆయన్ని వదలలేదు. వదల్లేదా? లేదు. అది ఎన్నో జన్మలపాటు ఆయన్ని వెంటాడి చివరికి ఈ జన్మలో ఆయన జ్ఞానోదయం పొందే స్థాయికి వచ్చినా సరే అంధత్వ రూపంలో బయటపడింది. అంటే కర్మ ఫలితం తప్పదంటారా? ఆ తీవ్రమైన ద్వేషం, దోషం నుంచి పుట్టిన కర్మ అది. అది అంత బలంగా పనిచేసిందనమాట. ఇది కర్మ ఎలా పనిచేస్తుందో, దాని ఫలితాలు ఎంత దీర్ఘకాలముంటాయో చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ. నిజంగా వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక చిన్న తప్పు, ఒక క్షణం ఆవేశం ఎంత దూరం ప్రయాణించిందో, ఇది కర్మ సిద్ధాంతం ఎంత లోతైనదో చూపిస్తుంది. అందుకేనేమో బుద్ధుడు మనస్సు గురించి, మన ఆలోచనల గురించి అంతగా నొక్కి చెప్పింది. ఖచ్చితంగా. ఇక్కడే బహుశా ధమ్మపదలోని ఆ మొదటి శ్లోకం, మనో పుబ్బంగమా ధమ్మా మనోసేఠ మనోమయ, దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుందేమో. అవును, అవును. ఆ శ్లోకం ఈ మొత్తం కథకు, బౌద్ధ బోధనలకు పునాదిలాంటిది. దాని అర్థం స్థూలంగా ఏమిటంటారు? దాని అర్థం, మనసు అన్నిటికంటే ముందుంటుంది. మనసు అన్నిటికంటే గొప్పది. అన్నీ మనసు నుండే పుడతాయి. మనం చెడు ఆలోచనలతో, అంటే కలుషితమైన మనస్సుతో మాటలాడినా, పనిచేసినా దుఃఖం మనల్ని వెన్నంటే ఉంటుంది. ఎలా? ఎలాగైతే బండి చక్రం దాని లాగే ఎద్దును అనుసరిస్తుందో అలాగే. అంటే మన అనుభవాలన్నిటికీ మూలం మనస్సే. ఇక్కడ మనస్సు, మనో మరియు ధర్మాలు మానసిక స్థితులు అని అంటున్నారు. వీటి మధ్య సంబంధం కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ వాడుకోవచ్చు. మనస్సు అంటే చేతన, అది ఒక వేదిక లాంటిదనుకోండి. వేదికనా? సరే. దానిమీద రకరకాల నాటకాలు, అంటే మానసిక స్థితులు, సుఖం, దుఃఖం, కోపం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ జరుగుతాయి. వేదిక మనస్సు లేకపోతే నాటకం జరగదు కదా. నిజమే. అలాగే చేతన లేకపోతే ఈ మానసిక స్థితులు మన అనుభవంలోకి రావు. చేతన అనేది వీటన్నిటికీ ఆధారం. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండూ ఈ చేతన అనే వేదికపైనే పుడతాయి, పనిచేస్తాయి. సరే, అర్థమైంది. కలుషితమైన మనస్సు అని అన్నారు కదా ముందు. అసలు మనస్సు ఎలా కలుషితమవుతుంది? ఏవి మన ఆలోచనల్ని, మనల్ని తప్పుదారి పట్టిస్తాయి? ఆ చెడు మానసిక కారకాలు, అంటే అకుశల చేతసికాలు అంటారు కదా, అవేమిటి? అవును, అకుశల చేతసికాలు. బౌద్ధంలో ఇలా మనస్సును పాడుచేసే, మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని ముఖ్యమైన వాటిని గుర్తించారు. వాటిలో ప్రధానమైనవి కొన్ని చూద్దాం. 1. మోహం. మోహమంటే? అజ్ఞానం, భ్రమ. ఇది ఒక నల్లకళ్లద్దం లాంటిదనమాట. ప్రపంచాన్ని, విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. ప్రతిదీ శాశ్వతమనుకోవటం, నేను, నాది అనే భ్రమలో ఉండటం, ఇదంతా మోహం కిందకే వస్తుంది. దీనికి వ్యతిరేకం ప్రజ్ఞ, అంటే జ్ఞానం. ఓకే. ఇంకా అహిరిక మరియు అనోత్తప్ప, అంటే తప్పు చేయడానికి సిగ్గు లేకపోవటం అహిరిక, పాపం చేస్తే ఏమవుతుందో అనే భయం లేకపోవటం అనోత్తప్ప. ఇవి మనల్ని తప్పు పనులు చేసేలా ప్రోత్సహిస్తాయి. మనస్సాక్షి లేకపోవటం లాంటిదనమాట. ఇంకొకటి ఉద్ధచ్చ, అంటే చంచలత్వం. మనస్సు ఒకచోట నిలకడగా ఉండకపోవటం, కోతిలా అటూ ఇటు గెంతుతూ ఉండటం, ఏకాగ్రత లేకపోవటం. దీనికి వ్యతిరేకం సమాధి, ఏకాగ్రత. ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువైపోయింది కదా. అవును, మన కాలంలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వల్ల ఈ చంచలత్వం ఇంకా పెరిగిందేమో అనిపిస్తుందొక్కోసారి.
ఇక అన్నిటికంటే మూలమైనవి రెండు ఉన్నాయి. అవేంటి? లోభం మరియు దోషం. లోభమంటే పేరాస, అతుకుపోవడం, రాగం. దోషమంటే ద్వేషం, వికర్షణ, కోపం. గుర్తుందా, ఆ వైద్యుడు ఎంత తీవ్రమైన కోపంతో అంటే దోషంతో ఆ స్త్రీకి హాని చేశాడో? అవును, ఆ ద్వేషమే కదా కారణమన్నారు. సరిగ్గా. ఆ క్షణికమైన ద్వేషమే ఆయన కంటిచూపు పోవడానికి కారణమైంది. ఇవి కాకుండా ఈర్ష్య అంటే ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం, పిసినారితనం, మచ్చర్య, తనది ఇతరులతో పంచుకోలేకపోవడం, అనవసరమైన చింత, కుక్కుచ్చ, గతంలో జరిగిపోయిన వాటి గురించి బాధపడటం. ఇవన్నీ కూడా మనసును కలుషితం చేసి మనల్ని దుఃఖానికి గురిచేస్తాయి. ఇన్ని ఉన్నాయా? మరి ఇది మన రోజువారీ జీవితానికి ఎలా వర్తిస్తుంది? ఈ చెడు మానసిక స్థితులు మనల్ని వ్యక్తిగతంగా ఎలా బాధపడతాయి? ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ చెడు ఆలోచనలు, మానసిక స్థితులు ఇవి మనల్ని మానసికంగానే కాదు, శారీరకంగా కూడా దెబ్బతీస్తాయని బౌద్ధ గ్రంథాలు చెబుతాయి. అవునా? ఎలా? ఉదాహరణకు, తీవ్రమైన ద్వేషం, కోపం వంటివి మన రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేసి ముఖం కళావిహీనంగా, నల్లగా మారడానికి కారణమవుతాయట. అదే కరుణ, ప్రేమ వంటి మంచి ఆలోచనలుంటే ముఖం ప్రకాశవంతంగా ఉంటుందట. ఓ, ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, మనలో ఈ ప్రతికూలతలుంటే మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా వాటిని ఇతరులకు కూడా పంచుతాం. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా పాడు చేస్తాం. అందుకే బౌద్ధ సాధనలో ముఖ్యమైన భాగం ఈ చెడు గుణాలను గుర్తించడం, వాటిని బలహీనపరచడం, తగ్గించుకోవడం. అవును, వాటి స్థానంలో మంచి గుణాలను అంటే కుశలచేతసికాలను పెంచుకోవడం. సరే, అయితే కర్మ పనితీరు చాలా సంక్లిష్టంగా అనిపిస్తోంది. మంచి కర్మ, చెడు కర్మ ఇవి రెండూ ఎలా పనిచేస్తాయి? ఒకదానికొకటి ఎలా ప్రభావితం చేసుకుంటాయి? అవును, కర్మ సిద్ధాంతం చాలా సూక్ష్మమైనది. మంచి కుశల మరియు చెడు అకుశల కర్మల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. చెప్పండి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుంది? ఉప్పుగా అయిపోతుంది, తాగలేం. అదే ఉప్పును ఒక పెద్ద నదిలో కలిపితే? దాని ప్రభావం పెద్దగా తెలీదు. సరిగ్గా. ఇక్కడ నీరు మన మంచి కర్మలాంటిది, ఉప్పు చెడు కర్మలాంటిది. మనం జీవితంలో చేసిన మంచి పనులు అంటే దానం, ఇతరులకు సహాయం చేయడం, ధ్యానం లాంటివి అవి ఎక్కువగా ఉంటే అవి ఆ నదిలోని నీరులా పనిచేస్తాయి. అంటే అప్పుడు మనం తెలియక చేసిన చిన్న చిన్న చెడు కర్మల ప్రభావం తగ్గిపోతుంది, లేదా అసలు ఫలితాన్ని ఇవ్వకుండా కూడా పోవచ్చు. అదే మంచి కర్మలు తక్కువగా ఉండి చెడు పనులు ఎక్కువగా చేస్తే అప్పుడు చిన్న చెడు కర్మ కూడా ఆ గ్లాసు నీటిలో ఉప్పులా తీవ్రమైన దుష్ఫలితాన్నిస్తుంది. అయితే మనం ఎంత మంచి కర్మ చేశామో మనకెలా తెలుస్తుంది? ఆ నది ఎంత పెద్దదో ఊహించడం కష్టమే కదా. నిజమే, అది ఖచ్చితంగా కొలవలేం. కాని స్థూలంగా చెప్పాలంటే బలమైన మంచి కర్మలు చెడు కర్మలు ఫలితమివ్వకుండా అడ్డుపడతాయి, వాటిని బలహీనపరుస్తాయి. కాని ఏదైనా కారణం వల్ల మనం మంచి కర్మల బలం తగ్గితే, ఉదాహరణకు మళ్లీ చెడు పనులు చేయడం మొదలుపెడితే అప్పుడు పాత చెడు కర్మలకు అవకాశం దొరికి అవి తమ ఫలితాన్ని చూపిస్తాయి. ప్రతి జీవితంలో మనకు సహాయపడే కర్మలు సపోర్టివ్ కర్మ, ఆటంకపరిచే కర్మలు అబ్స్ట్రక్టివ్ కర్మ రెండూ పనిచేస్తూనే ఉంటాయి. కర్మ ఫలితాలను మార్చగలమా అనేదానికి కొన్ని కథలు కూడా ఉదాహరణగా చెబుతారు కదా. అంటే ఒకే సమయంలో ఒకే జాతకంతో పుట్టిన ఇద్దరిలో ఒకరు ధర్మమార్గంలో నడిచి ఎక్కువ కాలం బ్రతకడం, మరొకరు అలా చెయ్యక త్వరగా చనిపోవడం. అవును, అలాంటి కథలు ఉన్నాయి. అలాగే పుణ్యకార్యాలు చేయడం వల్ల ఒక పసిబిడ్డ అకాల మరణం నుంచి తప్పించుకోవడం, ఇవన్నీ చూస్తే మంచి పనులు కర్మఫలితాలను కొంతవరకు మార్చగలవని అనిపిస్తుంది. అవును, అది నిజమే. కొన్ని రకాల కర్మఫలితాల తీవ్రతను మనం చేసే మంచి పనుల ద్వారా, ముఖ్యంగా విపశ్యనా వంటి తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా, జ్ఞానోదయం వైపు పయనించడం ద్వారా తగ్గించుకోవచ్చు, లేదా అవి ఫలించకుండా వాయిదా వేయవచ్చు. అంటే వాటి ప్రభావాన్ని బలహీనపరచవచ్చు. అయితే చక్కుపాల గత జన్మలో వైద్యుడిగా చేసిన పని అంటే కావాలని ఒకరిని గుడ్డివాళ్లను చేయడం, అది చాలా తీవ్రమైన ప్రతికూల కర్మ. అలాంటి అత్యంత శక్తివంతమైన కర్మలు మాత్రం మనం ఎంత సాధన చేసినా చివరికి ఏదో ఒక రూపంలో తమ ఫలితాన్ని అనుభవించాల్సి రావచ్చు. తప్పదంటారా? చాలా శక్తివంతమైనవి, తప్పకపోవచ్చు. అందుకే నిరంతరం మంచి పనులు చేయడం, మనసును చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా కాపాడుకోవడం,
శిక్షణ ఇవ్వడం ఇది చాలా ముఖ్యం. అర్హత స్థితి పొందినవారు కొత్తగా కర్మలను సృష్టించరు. కాని వాళ్లు కూడా చక్కుపాలలాగా గత జన్మల తీవ్రమైన కర్మల ఫలితాలను అనుభవించాల్సి రావచ్చు. ఆ పాత కర్మల ఫలితాలు అయిపోయాక వారికిక పునర్జన్మ ఉండదు. చివరిగా ఇంకొక విషయం, మరణించే సమయంలో మన మనస్సు ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యమని చెప్పారు కదా. అది అత్యంత కీలకమైన సమయం. జీవితాంతం మంచి పనులు చేసిన వ్యక్తి కూడా మరణించే చివరి క్షణంలో తీవ్రమైన భయం, కోపం లేదా వ్యామోహంలో ఉంటే అది తరువాతి జన్మపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అలాగే జీవితంలో తప్పులు చేసినా చివరి క్షణంలో తీవ్రమైన పశ్చాత్తాపంతో, మంచి ఆలోచనలతో బుద్ధుడిని, ధర్మాన్ని, సంఘాన్ని శరణు వేడితే మంచి గతి లభించే అవకాశం ఉంటుంది. అందుకే జీవితాంతం మంచి కర్మలు చేస్తూ మనస్సును ధర్మ మార్గంలో ఉంచుకోవడం ముఖ్యం. అప్పుడు చివరి క్షణంలో కూడా మంచి ఆలోచనలు సహజంగా వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే మంచి కర్మలు ఎప్పుడూ ఒక తల్లిలా మనల్ని కాపాడుతూ సరైన దారిలో నడిపిస్తాయని అంటారు. అద్భుతం. ఈరోజు చర్చ మొత్తాన్ని ఒక్కసారి చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయనిపిస్తుంది. ఒకటి, మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు ఎంత శక్తివంతమైనవో మనస్సే అన్నిటికీ మూలమన్నది. అవును. 2, మనం చేసే పనులకు, మంచివైనా చెడ్డవైనా, చాలా కాలం తర్వాత కూడా ఫలితాలుంటాయి. చక్కుపాల కథ ఇదే చెబుతోంది. నిజమే. 3, జీవితంలో నిరంతరం మంచి గుణాలను పెంచుకుంటూ చెడు ఆలోచనలను, అలవాట్లను గుర్తించి తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన పంచుకుందామని. చెప్పండి. మనస్సే మన అనుభవాలను, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని ఇంత వివరంగా మాట్లాడుకున్నాం కదా. అవును. అలాంటప్పుడు ఈ చర్చ విన్న తర్వాత ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో తమకు తరచుగా వస్తున్న ఏదైనా ఒక చిన్న, ఇబ్బంది పెట్టే మానసిక అలవాటును, అది చిన్న విషయాలకే చిరాకుపడటం కావచ్చు, ఇతరులతో అనవసరంగా పోల్చుకోవడం కావచ్చు, లేనిపోని ఆందోళన కావచ్చు, ఏదైనా సరే, అలాంటిదాన్ని గుర్తించి దాన్ని రేపటి నుండి కొంచెం గమనిస్తూ తగ్గించుకోవడానికి ప్రయత్నించడం గురించి ఆలోచించవచ్చు కదా. మనల్ని మనం మార్చుకునే దిశగా ఇదొక చిన్న అడుగు కావచ్చు.